నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీకి చుక్కానిలా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తయారయ్యారు. పార్టీ పెద్దలకు, జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆయన త్వరలో నాలుకలా పనిచేస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల నేపథ్యంలో కాకాని ఒకవైపు జిల్లాకు అందుబాటులో లేకుండా పోవటం, మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండటంతో జిల్లా వైసీపీ బాధ్యతలన్నీ తానే వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వైసీపీలో పెద్దన్న పాత్ర పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు ఇప్పటి వరకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పైగా మాజీ మంత్రిగా ఉన్న అనుభవంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వైసీపీలో అందరితో మంచి సంబంధాలున్న నాయకుడిగా కూడా పేరుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నెలల పాటు అధికార టీడీపీ అక్రమాలను ప్రశ్నిస్తూ కార్యకర్తలకు భరోసానిస్తూ వైసీపీలో ఒక జోష్ తీసుకుని రాగలిగారు. అనివార్యంగా కాకానిపై రుస్తుం మైన్స్ కేసులో ఒక SC/ST కేసు, అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేశారన్న ఆరోపణతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అష్టదిగ్బంధనం చేసేశారు. దీంతో కాకాని పోలీసులకు దొరకకుండా రాష్ట్రాన్నే వదిలి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని నియోజకవర్గాలకు భరోసానిస్తూ నిలబడ్డ నేత పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిగా చెప్పక తప్పదు. కాకాని వ్యవహారంలో అధిష్టానంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహిస్తూ ఎమ్మెల్సీగా తనకున్న ప్రోటోకాల్ను ఉపయోగించుకుంటూ వైసీపీ నేతలకు భరోసానిస్తూ పార్టీకి అండగా నిలబడ్డారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ కేసుల విషయం 2 సార్లు చర్చించారు. వైఎస్ అంతరంగికుడు కేఎన్ఆర్ను 6 సార్లు కలిసి కాకానీకి సంబంధించిన కేసుకు సంబంధించిన పరిష్కార మార్గాలపై చర్చించారు. కాకాని ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గ నేతలతో అంతరంగిక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ క్యాడర్ చెక్కు చెదరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సర్వేపల్లి వైసీపీ నేతలంతా పర్వతిరెడ్డికి టచ్లో ఉండే విధంగా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. కాకానీని అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ రెడ్డి ఒకవైపు పోలీసులతో, మరోవైపు కాకాని కుటుంబ సభ్యులతో సమన్వయం చేస్తూ న్యాయవాదులను సంప్రదించి కాకానీకి జ్యుడిషియల్ రిమాండ్ విధించేంత వరకు వెనువెంటనే నడిచారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అండర్ గ్రౌండ్కు వెళ్లిన వెంటనే జిల్లా అధ్యక్షుడి హోదాలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే సమావేశానికి పర్వతిరెడ్డిని ఆహ్వానించటం, వివాదారహితుడిగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్న భరోసా నెల్లూరు జిల్లా వైసీపీ కార్యకర్తలకు కలిగింది. ఈ నేపథ్యంలోనే ఒకే ఒక్కడుగా వంటి చేతితో నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీని పర్వతిరెడ్డి నెట్టుకొస్తారన్న భావన కార్యకర్తల్లో ఏర్పడింది. కాకాని అందుబాటులో లేకపోయినా కార్యకర్తలకు అందుబాటులో ఉన్న ఏకైక వ్యక్తిగా పర్వతిరెడ్డికి పేరు వచ్చింది. దీంతో నెల్లూరు జిల్లాలో కాకాని విషయంలో అన్ని తానై పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరించారని అధిష్టానం దృష్టికి వెళ్ళింది. దీంతో అధిష్టానం సైతం అన్ని వ్యవహారాలను పర్వతిరెడ్డికి అప్పచెప్తున్నట్లు తెలుస్తోంది.